మా కొలువులు మాకు కావాలనే నినాదంతో ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో నిరుద్యోగ మహాధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర చేపట్టారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేపీ మహిళా నేతలు, అలాగే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఈ మహాధర్నా ద్వారా ఏం చెప్పబోతున్నారు అనే విషయాలు మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ మహాధర్నా ద్వారా ఏం చెప్పాలి? 2000 బిఫోర్ ఏదైతే తెలంగాణ ఉద్యమం తీసుకున్నామో ఆ రోజు నిధులు నియామకాలు అని చెప్పి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి కేసీఆర్ గారు ఉద్యమంలో ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులని మీకందరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను అని చెప్పి నమ్మబలికి మోసం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నోటిఫికేషన్స్ వేయడానికి ఆయనకి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఒక్కొక్క విద్యార్థి ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన విద్యార్థుల కంటే తల్లిదండ్రులు ఉంటారు, భోజనం వ్యవస్థ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. అదే గ్రామాల నుంచి ఒక రైతు బిడ్డ వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకోవాలంటే ఆ రైతు పడ్డే కష్టం కానీ ఆ బిడ్డ పడ్డే కష్టం కానీ కేసీఆర్ కండ్లకు కనిపించట్లేదా? వాళ్ళకు ఎంతో ఆర్థికంగా శ్రమోర్చి కష్టపడి చదువుకొని పిల్లలు ఎగ్జామ్స్ రాస్తే ఇవాళ వాళ్ళ మనోధైర్యం మీద దెబ్బ కొట్టి వాళ్ళ జీవితాలను అగమ్య గోచరంగా చేయడం జరిగింది. దీన్ని రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు ఇంతవరకు నువ్వు నోటిఫికేషన్సే వేయలేదు, వేసిన తర్వాత కూడా ఇలా నీ కుటుంబం ఏదైతే అవినీతికి పాల్పడి ప్రతి విషయంలో అవినీతి, మీరు ఒక ప్రాజెక్టు పనిచేస్తే అవినీతి, లిక్కర్లో అవినీతి, ఉద్యోగాలు ఇప్పిస్తా అంటే అవినీతి, పిల్లలు ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళ భవిష్యత్తును కూడా ఇవాళ మీరు దేని మీద మీరు కడుపు కొట్టినా ఊరుకుంటారు. కానీ ఒక మహిళ తన బిడ్డ జీవితం మీద దెబ్బ కొడితే మటుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలు తలుచుకుంటే ఏమవుతుందో మన చరిత్రలే చెప్తున్నాయి. ఒక నాగమ్మ జోలికి పోతే ఏమైంది, సీతాదేవి దగ్గరికి పోతే ఏమైనది అనే చరిత్ర మనకు తెలుసు. ఇప్పుడు కూడా కేసీఆర్ అనుకుంటున్నాడు విద్యార్థుల జోలికి పోయినా నన్ను ఏం చేస్తారని, కానీ వాళ్ళ కన్న తల్లిని రేపు తలుచుకుంటే నీ రాష్ట్ర ప్రభుత్వం అధోగతి పాలవుతుంది అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ విద్యార్థుల తరపున ఉద్యమం చేస్తున్నాము. వారికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని మేము తెలియజేసుకుంటున్నాం. కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన దానికి ఒక వ్యవస్థని తప్పుపట్టడం చాలా తప్పని చెప్పి మంత్రి కేటీఆర్ పదే చెప్తున్నారు. బీజేపీ నాయకులు ఏదో రాజకీయ దృష్టితోనే మమ్మల్ని ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ ఆరోపణలు నిజమంటే బయట పెట్టాలని చెప్తున్నారు. ఒక బండి సంజయ్ గారు కూడా ఒక నోటీసులు, లీగల్ నోటీసులు పంపించారు కదా, దీన్ని ఎలా చూస్తారు? ఇద్దరు వ్యక్తులు చేసింది అంటే ఇది వాళ్ళ ఇంట్లో తయారు చేసిన పేపర్ కాదండి. మనం కూడా అందరం చదువుకున్న వాళ్ళమే. ఒక ఎగ్జామ్ పేపర్ అయ్యి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్ రెడీ అయ్యిందంటే దానికి సంబంధించిన ఒక కమిషనర్ ఉంటారు, దానికి సంబంధించిన ఒక వ్యవస్థ ఉంటుంది. అంత పెద్ద వ్యవస్థల నుంచి వాళ్ళ పేపర్ లీక్ అయ్యి బయటకు వచ్చి 5 లక్షలకు 10 లక్షలకు పుట్నాలు అమ్మినట్టు, రోడ్ల మీద పుట్నాలు అమ్మినట్టు ఇలా పేపర్లు అమ్ముతున్నారు అంటే దీని బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం అనేది దీని బాధ్యత. వారే దీని బాధ్యత స్వీకరించాలి. ముఖ్యమంత్రి కానీ, దానికి సంబంధించిన మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, దానికి సంబంధించిన ఇవాళ కేటీఆర్ గారు కానీ దీనికి తీసుకోవాలి. ఎందుకంటే మేము నిందలు మోపట్లేదు, నిజాన్ని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇలా బండి సంజయ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఏదైతే జరిగిన వాస్తవాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నామో దీన్ని తట్టుకోలేక కేటీఆర్ గారు ఇది నింద అంటున్నారు. ఇదేందుకంటే ఇంత పెద్ద ఎగ్జాము, ఇదేమో ఎల్కేజీ పిల్లలకు చిన్న ప్లే స్కూల్లో జరిపే ఎగ్జామ్ కాదండి. పేపర్ లీక్ చేయడానికి గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం నడుస్తున్నది. ఇంతకుముందు కానీ పేపర్ లీకేజ్ ఇవాళ ఎందుకు అయింది? ఇది మొత్తం కూడా కేటీఆర్ గారి కుటుంబము, వారు డబ్బుల కోసము, వారి పిఏలు, వారికి సంబంధించిన ఉన్నతాధికారులు చేసిన వ్యవస్థ ఇది.